ఉలవ చారుకి రాత్రి నానబెట్టుకున్న ఉలవల్లో పొద్దున అవ్వంగానే దానికి మంచిగా 1 లీటర్ వాటర్ వేసేసి ఒక కప్పడు ఉలవలకి 3-4 విజిల్స్ రానిచ్చుకోవాలి. వచ్చిన తర్వాత పైన నీళ్ళంతా ఒక ప్యాన్లో పోసుకొని కొన్ని ఉలవలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి చిక్కదనం కోసము మెత్తగా గ్రైండ్ చేసి ఆ ఉలవలు కూడా ఈ ప్యాన్లో ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. పొట్టు అన్నది మనం ఏమి ఉండకూడదు, ఉత్త లిక్విడే ఉండాలి మనకి. సో అది వేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం వేసి బాగా మరగనియాలి. బాగా మరుగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. అప్పుడు కొంచెం చింతపండు రసము బెల్లం వేసేసుకోవాలి. లాస్ట్కి పోపు పెట్టేయాలి. పోపు పెట్టేసినాక ఆ లిక్విడ్ థిక్గా అయ్యేంత వరకు మనం పొయ్యి మీదే ఉంచుకోవాలి. ఇది టేకింగ్ అవుతుంది ఉలవ చారుకి, కానీ అద్దిరిపోతుంది. 2-3 డేస్ వరకు మనం ఉంచుకోవచ్చు. చూసారు కదా, అంత చిక్కగా రావాలి. ఇంకా కొంచెం చిక్కగా అయినా పర్వాలేదు, తీస్తే సూపర్ ఉంటుంది. రెస్టారెంట్